హాయ్ 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 అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మోనికా భూరెడ్డి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ బెల్ ఐకాన్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి బ్లాగ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. టుడే వ్లాగ్లోకి వెళ్దాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎగ్ దోశ, కారం దోశ, ప్లెయిన్ దోశ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దోశ పిండి. ఈ దోశ పిండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం 6 అవర్స్ నానబెట్టుకొని మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం రైస్ యాడ్ చేసుకుంటే క్రిస్పీగా రెడ్డిష్గా వస్తాయి దోశలు, హోటల్ స్టైల్లో వస్తాయి. ఇంకా స్టార్ట్ చేద్దాం. కొంచెం ఉప్పు వేసాను ఫ్రెండ్స్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే ఇంకా పిండి అనేది రెడీ అవుతుంది. ఇక వచ్చేసి పెన్నం పొయ్యి మీద పెట్టాను. ఇది హీట్ ఎక్కుతుంది ఫ్రెండ్స్. బాగా హీట్ ఎక్కినాక దోశ వేసుకున్నాము. ఈ దోశ వచ్చేసి హోటల్ స్టైల్లో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కువ హోటల్కి వెళ్తే దోశ కావాలి అని ఆర్డర్ చేసుకుంటాము. ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, కారం దోశ, ఆనియన్ దోశ అని. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, మన ఇంట్లోనే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక అయితే పెనం మీద పిండి వేసాను. భూమి గుండ్రంగా ఎలా ఉంటుందో అలా గుండ్రంగా ఉండడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. మరి వచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పలసగా వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది, మంచిగా బాయిల్ అవుతుంది. వన్ సైడ్ బాయిల్ చేసినా కానీ బాయిల్ అవుతుంది. 2 సైడ్స్ మనం తిప్పకుండా కానీ 1 సైడ్ వేసినా కానీ ఉడుకుతుంది దోశ అనేది. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి పైన లైట్గా. కొంతమంది ఆయిల్ వేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఆయిల్ వేసుకోకపోయినా ఏం కాదు. నేనైతే ఆయిల్ వేస్తున్నా లైట్గా, ఏదో లైట్గా ఒక 3-2 డ్రాప్స్ వేసుకుంటాను నేను. ఇంకా కాలుతుంది. దాని మీద కారం వేసాను, కారం, మసాలా, ఉప్పు లైట్గా గార్నిష్ చేసుకున్నాను. ఇది వచ్చేసి కారం దోశ. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఎగ్ దోశ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ పిండి వేసుకొని దాన్ని రౌండ్గా గుండ్రంగా ఇలా చేస్తున్నాను. గుండ్రంగా వచ్చేసింది. ఇంకా దీని మీద ఎగ్ వేసుకుంటాను ఫ్రెండ్స్. కొంతమంది అయితే దీని మీద ఎగ్ కొడతారు, నాకైతే అలా మంచిగా అనిపించదు, ఎగ్ బాయిల్ అయినట్టుగా అనిపించదు నాకు. సో దీన్ని నేను ముందే ఎగ్గుని ఒక బౌల్లో ఎగ్గు తీసుకొని ఎగ్ బ్రేక్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం మసాలా, కొంచెం కారం వేసి దాన్ని ఇట్లా మెల్ట్ చేశాను. మెల్ట్ చేసినాక ఇప్పుడు దీని మీద వేసినాక మొత్తం ఆ ఎగ్ మొత్తం ఆ దోశ మొత్తానికి పట్టేలా దాన్ని స్ప్రెడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ స్పూన్ తోటి స్ప్రెడ్ చేస్తాను లైట్గా. ఇలా అయితే ఈజీగా ఉంటుంది అండ్ మంచిగా బాయిల్ అవుతుందని అనిపించింది. సింపుల్గా ఎగ్ దోశ రానులో కూడా ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే మంచిగా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. కావాల్సి వస్తే దీని మీద ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇట్లా ప్లెయిన్గా వేసుకుంటున్నాను ఎగ్ ప్లెయిన్ దోశ. పైన బాయిల్ అయింది ఫ్రెండ్స్, కింద బాయిల్ అయింది, పైన బాయిల్ అయినట్టుగా అనిపించట్లేదు. దీన్ని పెనం మీద 2 సైడ్లా వేసుకొని మంచిగా కాల్చుకొని తీసుకున్నాను.
సైడ్ కాల్చుకున్నాక నా ఎగ్ దోశ ప్రిపేర్ అయ్యింది ఫ్రెండ్స్. ఇంకేం లేదు, మనం ప్లేట్లో రెడీ సర్వ్ చేసుకొని తినేసాను. నేనైతే రెడీ చేసుకున్నాను, ఇంకా సర్వ్ చేసుకున్నాను, ఇంకా తినేయటమే. నాకు ఆకలిస్తుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. హోటల్ స్టైల్లో ఉంటుంది. ఆ చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ. ఇంకా తినడానికి రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్టయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ వచ్చేసి మోనికా భూరెడ్డి. ప్లీజ్ హెల్ప్ మీ. ఇంకా మంచి మంచి వీడియోస్ వంటలు చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ 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 ఎవ్రీవన్.